హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రాటిక్ కామిక్ వర్స్. ఫైనలీ అగతా ఆల్ అలాంగ్ సిరీస్ హాట్‌స్టార్‌లో రిలీజ్ అయింది. ప్రజెంట్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ చేశారు అండ్ నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఒక కొత్త ఎపిసోడ్‌ని అయితే రిలీజ్ చేస్తారు. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ 2 ఎపిసోడ్స్‌ని డీటెయిల్‌గా బ్రేక్ డౌన్ చేసి తెలుసుకుందాం. సో లేట్ లేకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్స్‌ని ఆన్ చేసుకోండి. ఈ సిరీస్ డైరెక్ట్గా వాండావిజన్ సిరీస్ నుంచి కంటిన్యూ అవుతుంది కాబట్టి ఎవరైనా వాండావిజన్ సిరీస్ చూడకపోయింటే తప్పకుండా ఫస్ట్ ఆ సిరీస్ చూడండి. లేదు క్విక్గా స్టోరీ తెలుసుకోవాలంటే అందులో జరిగిన మెయిన్ ఈవెంట్స్ గురించి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుందాం. వాండా న్యూ జెర్సీలో ఉన్న వెస్ట్ వ్యూ అనే ఒక టౌన్కి వెళ్ళి ఆ టౌన్ మొత్తాన్ని తన మ్యాజికల్ హెక్స్ కంట్రోల్లో పెట్టి అందులో విజన్ అండ్ తన పిల్లల్ని క్రియేట్ చేస్తుంది. అదే టౌన్లోనే అగతా హార్క్నెస్ అనే విచ్ కూడా ఉంటుంది అండ్ సిరీస్ స్టార్టింగ్ నుంచే తనకు వాండా గురించి తెలుసుంటుంది. క్లైమాక్స్లో వాండా అండ్ అగతా మధ్య పెద్ద ఫైట్ జరిగి అగతా పవర్స్ని లాక్కొని ఫైనలీ అందులో వాండానే గెలుస్తుంది. లాస్ట్లో అగతా మీద వాండా ఒక స్పెల్ని వేస్తుంది. దానివల్ల తను అగతా కాదు, ఒక ఫిక్షనల్ పర్సన్ ఆగ్నెస్ అని అనుకుంటుంది. తర్వాత వాండాని మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో చూసాం అండ్ ఆ స్టోరీ అంతా మీకు తెలిసిందే. ఇప్పుడు అక్కడి నుంచే అగతా ఆల్ అలాంగ్ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ సీన్లో క్రైమ్ స్పాట్లో ఉన్న డెడ్ బాడీని ఎగ్జామిన్ చేయడానికి అగతా కార్లో వెళ్తూ ఒక సాంగ్ని హమ్ చేస్తుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ ద్వారానే ఎపిసోడ్ 2లో విచెస్ రోడ్కి వెళ్లే గేట్ని ఓపెన్ చేస్తారు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో వాండా చనిపోయినట్టు చూపించారు కాబట్టి అందువల్ల అగతా మీదున్న స్పెల్ కొంతవరకు వీక్ అయిపోయి ఉండొచ్చు. అందుకే తనకు అప్పుడప్పుడు తన ఒరిజినల్ మెమరీ గుర్తొస్తుంటుంది. సో అగతా ఒక డిటెక్టివ్ అండ్ తన కో ఆఫీసర్ హర్బ్ని మనం ఆల్రెడీ వాండావిజన్ సిరీస్లో చూసాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డెడ్ బాడీ దగ్గరికి వెళ్తున్నప్పుడు హర్బ్ ఆ పర్సన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంటాడు. ఈ పాటికే ఆ పర్సన్ ఎవరో మీరు కూడా ఐడెంటిఫై చేస్తుంటారు. ఆ పర్సన్ ఎవరో కాదు, ఇట్స్ వాండా. కానీ హర్బ్ ఆ పర్సన్ని జేన్ డో అని మెన్షన్ చేశాడు కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. బట్ ఒక డెడ్ బాడీ ఐడెంటిటీ తెలియనప్పుడు వాళ్ళు జనరల్గా ఆ పర్సన్ని జేన్ డో అని పిలుస్తారు. సో ఇప్పుడు మీకు డౌట్ క్లియర్ అయి ఉంటుంది. తర్వాత అగతా ఆ పర్సన్ ఎలా చనిపోయిందని క్వశ్చన్ చేస్తే సంథింగ్ హెవీ ఆబ్జెక్ట్ తన మీద పడి చనిపోయిందని హర్బ్ చెప్తాడు. ఇక్కడ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో వాండా మీద పడిన వొండగోర్ మౌంటైన్ని ఇండికేట్ చేస్తున్నారు. తను నిజంగానే చనిపోయింది కదా అని అగతా హర్బ్ని క్వశ్చన్ చేస్తే అవును, షీఈస్ రియలీ మోస్ట్ సిన్సియర్లీ డెడ్ అని రిప్లై ఇస్తాడు. బట్ అగతా యు నెవర్ నో అని కన్ను కొడుతుంది. సో దీన్ని బట్టి వాండా బ్రతికే ఉందని మార్వెల్ స్టూడియోస్ హింట్ ఇస్తున్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఆ డెడ్ బాడీ పక్కన అగతాకు ఒక లాకెట్ దొరుకుతుంది. యాక్చువల్లీ ఈ లాకెట్ని మనం వాండావిజన్ సిరీస్లో అగతా వేసుకోవడం చూసాం. దాన్ని చూడగానే తనకు తన రియల్ ఐడెంటిటీ గుర్తొస్తుంటుంది. తర్వాత డెడ్ బాడీని చూస్తూ అసలు నువ్వెవరు, ఆర్ యు ఓకే ఆగ్నెస్ అని తనను తానే క్వశ్చన్ చేసుకుంటుంది. ఈ ఎపిసోడ్ అంతా మాక్సిమం అగతా ఆ స్పెల్ నుంచి బ్రేక్ అవుతూ తన రియల్ ఐడెంటిటీ గురించి తెలుసుకోవడమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్రైమ్ సీన్లో దొరికిన ఒక లైబ్రరీ కార్డ్ని తీసుకొని అగతా ఆ లైబ్రరీకి వెళ్ళి ఆ కార్డ్లో మెన్షన్ చేసిన బుక్స్ కోసం వెతుకుతుంటుంది. కానీ ఆ సెక్షన్లో బుక్స్ అన్ని కాలిపోయి ఉంటాయి. అప్పుడు సడన్గా ఒక పర్సన్ వచ్చి ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆ బుక్స్ అన్ని కాలిపోయాయని చెప్తాడు. తర్వాత నెక్స్ట్ సీన్లో అగతా చీఫ్ ఆఫీసర్ ఫిల్ ఆ డెడ్ బాడీ నేల్స్లో దొరికిన సాయిల్ శాంపుల్స్ ఇక్కడివి కాదు, అవి యాక్చువల్గా ఈస్టర్న్ యూరోప్ సాయిల్ అని చెప్తాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రాన్సియా అనే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీలోనే వొండగోర్ మౌంటైన్ ఉంటుంది అండ్ ఇదే యాక్చువల్గా వాండా అండ్ క్విక్ సిల్వర్కి ఒరిజిన్ కంట్రీ. ఇక్కడ వాండా గురించి చాలా రిఫరెన్సెస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఫ్యూచర్లో వాండాని చూసే ఛాన్స్ ఉంది. సిన్స్ ఆ సాయిల్ శాంపుల్స్ అదర్ కంట్రీవి కాబట్టి ఇన్వెస్టిగేషన్లో FBI ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడే మనం ఫస్ట్ టైం రియో విడల్ క్యారెక్టర్ని చూస్తాం. తనకు ఆల్రెడీ అగతా ఒక మ్యాజికల్ స్పెల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉందని తెలుసు. అందుకే నువ్వు కావాలనుకుంటే నువ్వే కంట్రోల్లో ఉండొచ్చని అగతాతో చెప్పి తన ఒక స్పెల్ కంట్రోల్లో ఉందని రియలైజ్ అయ్యేలా చేస్తుంది. తర్వాత వాండాని ఇండికేట్ చేస్తూ ఆ డెడ్ బాడీ అక్కడికి రావడానికి ఎలాంటి క్లూస్ లేవని, సడన్ గా మ్యాజిక్ చేసినట్టు గాల్లో నుంచి వచ్చి అక్కడ పడినట్టుందని చెప్తుంది. అట్లీస్ట్ ఇలా అయినా అగతా రియలైజ్ అయ్యి స్పెల్ నుంచి బయటకు వస్తుందని ఇలా చెప్తుంది. అయితే వీళ్ళిద్దరికి ముందు నుంచే పరిచయం ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఆ రిలేషన్ ఏంటో అగతాకు గుర్తులేదు, ఎక్సెప్ట్ నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయని మాత్రం రియలైజ్ అవుతుంది. తర్వాత ఒక పాన్ షాప్లో నామ్ అగతాకు దొరికిన లాకెట్ని ఎగ్జామిన్ చేస్తూ అది 17th సెంచరీకి చెందినదని చెప్తాడు. అగతా ఎలాగో చాలా ఓల్డ్ విచ్ కాబట్టి తప్పకుండా ఈ లాకెట్ తనతో చాలా ఇయర్స్ నుంచి ఉండిండొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇలాంటి లాకెట్ని మనం వాండావిజన్ సిరీస్లో కూడా చూసాం. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే దీనిపైన మెయిడెన్ మదర్ క్రోన్ అనే 3 గాడెసెస్ ఉన్నారు. బట్ వాండావిజన్లో ఆ లాకెట్ పైన గ్రిమ్ రీపర్ ఉన్నట్టు కనిపించింది. తర్వాత సీన్లో అగతా ఆ లైబ్రరీ కార్డ్ మీద ఉన్న వర్డ్స్ని డీకోడ్ చేస్తున్నప్పుడు దాని మీనింగ్ డార్క్ హోల్డ్ అని రివీల్ అవుతుంది. అయితే ఇనిషియల్గా డార్క్ హోల్డ్ అగతా దగ్గరే ఉండేది. బట్ వాండా తీసుకోవడం వల్ల అది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో డిస్ట్రాయ్ అయ్యింది. ఈవెన్ ఈ ఎపిసోడ్ లైబ్రరీ సీన్లో ఆగ్నెస్ వెతికేది కూడా ఈ బుక్ కోసమే అండ్ దానికి రిలేటెడ్ కాపీస్ అన్ని కూడా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటాయి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆగ్నెస్ డార్క్ హెచ్ అని రాయగానే ఆ బుక్ గురించి తనకు గుర్తున్నట్టు షాక్ అవుతుంది. కానీ వెంటనే తన చీఫ్ ఆఫీసర్ వచ్చి ఇంటికి వెళ్ళమని చెప్పడంతో ఆగ్నెస్ దాని నుంచి డైవర్ట్ అయ్యి ఇంటికి వెళ్తుంది. ఈ ఫిక్షనల్ పర్సన్ కి ఒక చనిపోయిన కొడుకున్నట్టు కూడా చూపించారు. అయితే కామిక్స్ లో నికోలస్ స్క్రాచ్ అగతా కొడుకే కానీ
కానీ అంత మంచి పర్సన్ కాదు. తర్వాత రియో వెడెల్ అక్కడికి వచ్చి కొన్ని క్వశ్చన్స్ వేస్తూ ఆగ్నెస్ ని స్పెల్ నుంచి బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తుంటుంది. అప్పుడే ద టీన్ క్యారెక్టర్ ఆ హౌస్ లో దొంగతనం చేసి పారిపోతుంటే ఆగ్నెస్ అతన్ని పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తుంది. ఎపిసోడ్ 2 ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ద టీన్ క్యారెక్టర్ తన గురించి డీటెయిల్స్ చెప్పలేడు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవన్నీ కాసేపట్లో డిస్కస్ చేద్దాం. అయితే ఆ ఇంట్రాగేషన్ లో జరిగే ఇన్సిడెంట్స్ వల్ల ఆగ్నెస్ చాలా కన్ఫ్యూజన్ లో పడి మళ్ళీ ఒకసారి ఆ డెడ్ బాడీని చెక్ చేయడానికి వెళ్తుంది. ఇక్కడే తన మీదున్న స్పెల్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, కానీ తనకు అర్థం అవ్వదు. తర్వాత ఆ డెడ్ బాడీ డీటెయిల్స్ చెప్తూ షీ వాజ్ ఇన్ హర్ లేట్ 20s, గ్రీన్ ఐస్, 5'7" అండ్ హెయిర్ ఆఫ్ ద కలర్ స్కార్లెట్ అని కళ్ళు మూసి తెరిచి చూస్తే టేబుల్ మీద ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. ఆ బాడీకి ఉన్న లైబ్రరీ కార్డ్ ని చూస్తే దాని మీద W మాక్సిమఫ్ అని వాండా నేమ్ కనిపిస్తుంది. ఇక్కడే ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రియో అక్కడికి రాగానే ఆగ్నెస్ వాండా ఎలా చనిపోయిందని అడుగుతుంది. దానికి తను రాంగ్ క్వశ్చన్ అని అంటుంది. మేబీ వాండా ఇంకా బ్రతికే ఉందని చెప్పడానికి ఇది కూడా ఒక హింట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే రియో స్పెసిఫిక్ గా దట్ విచ్ ఇస్ గాన్ అండ్ తనతో పాటు డార్క్ హోల్ కాపీస్ కూడా పోయాయని అంటుంది. అంతేకాని దట్ విచ్ ఇస్ డెడ్ అని చెప్పలేదు. సో ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో డెఫినెట్లీ ఒక క్లారిటీ రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత ఫైనలీ ఆగతా ఆ ఫిక్షనల్ క్యారెక్టర్ ఆగ్నెస్ నుంచి బయటకు వస్తుంది. చూస్తే ఆగతా తన హౌస్ లోనే ఉంటుంది అండ్ ఇంతవరకు జరిగిందంతా జస్ట్ ఇమాజినరీ అని, అదంతా తన మైండ్ లో జరిగిందని మనకు అర్థం అవుతుంది. తర్వాత తను బయటికి వెళ్లి హర్బ్ తో మాట్లాడితే అప్పుడు తనకు క్లారిటీ వస్తుంది. 3 years నుంచి తను వాండా స్పెల్ ఇన్ఫ్లుయెన్స్ లో ఉందని, అప్పటి నుంచి తను ఇంట్లోనే ఉంటూ ఎవరిని కలిసేది కాదని తెలుసుకుంటుంది. తర్వాత యూజువల్ గా తను డార్క్ హోల్డ్ పెట్టుకునే బేస్మెంట్ కి వెళ్లి చూస్తే అక్కడ తన పెట్ రాబిట్ మిస్టర్ స్క్రాచ్ కనిపిస్తుంది. యాక్చువల్ గా వాండా విజన్ సిరీస్ టైంలో ఈ పెట్ రాబిటే తన కొడుకు నికోలో స్క్రాచ్ అని చాలా థియరీస్ అండ్ రూమర్స్ నడిచాయి. మేబీ ఈ సిరీస్ లో వాటన్నిటికీ ఒక ఆన్సర్ దొరకవచ్చు. తర్వాత తను క్లోజెట్ లో లాక్ చేసిన ద టీన్ ని వెళ్లి చూస్తుంది. ఈ టీన్ ని తనే ఇలా తీసుకొచ్చి లాక్ చేసి ఉంటుంది. ఎందుకంటే ప్రీవియస్ సీన్ లో హర్బ్ తనతో పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నువ్వేదో క్రైమ్ బగ్ కుట్టినట్టు బిహేవ్ చేస్తున్నావని చెప్తాడు. సో డౌట్ లేకుండా తనే తీసుకొచ్చి ఉంటుంది. బట్ మనం చూసిన వేలో కాకపోయి ఉండొచ్చు. అయితే తను ఉన్న ఇమాజినేషన్ లో రీసెంట్ గా తను చూసి ఇంటరాక్ట్ అయిన రియల్ పర్సన్స్ ఓన్లీ రియో అండ్ టీన్ అని అర్థమవుతుంది. ఇప్పుడు ఆగతా దగ్గర డార్క్ హోల్ లేదు కాబట్టి తను ఫిజికల్ గా చాలా వల్నరబుల్ గా ఉంటుంది. అందుకే రియో ఆగతాతో ఫైట్ చేస్తుంది. రియో ఆగతాను ఎందుకు చంపాలనుకుంటుందో క్లారిటీగా తెలియదు, కానీ రూమర్స్ ప్రకారం వాళ్ళిద్దరూ పాస్ట్ లో రిలేషన్షిప్ లో ఉండేవాళ్ళని తెలుస్తుంది. దీని గురించి డీటెయిల్ గా నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనకు క్లారిటీ రావచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోలేరు. బికాస్ వాళ్ళిద్దరి మధ్య సమ్ కైండ్ ఆఫ్ మ్యాజికల్ రూల్స్ ఉన్నట్టు అర్థమవుతుంది. ఎలాగో ఆగతా ఇప్పుడు పవర్లెస్ కాబట్టి తనని చంపిన వేస్ట్ అని అండ్ తను మళ్ళీ పవర్ఫుల్ గా మారిన తర్వాతనే చంపుతానని రియో తనని వదిలేస్తుంది. అందుకోసం తన పవర్స్ ని కూడా తీసుకోమని ఆగతాతో చెప్తుంది. బట్ అలా చేయడం వల్ల తనే చనిపోతుందని ఆగతా రివీల్ చేస్తుంది. సో డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య ఏదో బాండ్ ఉందని అర్థమవుతుంది. షాకింగ్ ఏంటంటే సేలం 7 తన కోసం వస్తున్నారని రియో ఇన్ఫార్మ్ చేస్తుంది. కామిక్స్ లో ఈ సేలం 7 ఆగతాకు గ్రాండ్ చిల్డ్రన్ అండ్ ఆగతా కొడుకు నికోలో స్క్రాచ్ ఈ సేలం 7 కి ఫాదర్. కామిక్స్ లో ఆగతా వాళ్ళని మోసం చేసిందని నికోలో స్క్రాచ్ అండ్ సేలం 7 తనని చంపడానికి ట్రై చేస్తారు. సో ఈ సిరీస్ లో కూడా నికోలో స్క్రాచ్ కనెక్షన్ ఎంతో కొంత ఉండొచ్చు అండ్ ఈవెన్ సిరీస్ లో అతని గురించి ఇంకా ఫర్దర్ గా తెలుసుకునే ఛాన్స్ కూడా ఉంది. తర్వాత రియో అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక్కడితో ఫస్ట్ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇంకా సెకండ్ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుదాం. ఫస్ట్ ఎపిసోడ్లో మరీ అంతగా ఇంపార్టెంట్ ఈవెంట్స్ లేకపోయినా కూడా పర్లేదు, కొంచెం డిఫరెంట్గా అనిపించింది. బట్ సెకండ్ ఎపిసోడ్లో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ నుంచి సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సేలం 7 రాకముందే అక్కడి నుంచి ఆగతా ఎస్కేప్ అవుతూ ఆ హౌస్ ని తీసుకోమని టీన్ తో చెప్పేసి వెళ్తుంది. బట్ అంతలోపే టీన్ విచెస్ రోడ్ దగ్గరికి తనని తీసుకెళ్లమని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ ప్లేస్ రియల్ కాదని ఆగతా చెప్తుంది. బట్ ఆల్రెడీ ఆగతా ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చిందని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే టీన్ తన గురించి హిస్టరీ మొత్తం బుక్స్ లో చదివి తెలుసుకున్నాడని అండ్ ఈవెన్ అతనే ఆగతాను స్పెల్ నుంచి రిలీజ్ చేశాడని కూడా చెప్తాడు. ఇది విన్న ఆగతా సర్ప్రైజ్ అయ్యి స్కార్లెట్ విచ్ స్పెల్ ని బ్రేక్ చేసిన పర్సన్ కి ఆ రోడ్ తో పని ఏంటని క్వశ్చన్ చేస్తుంది. వీటి గురించి ఓన్లీ బుక్స్ చదవడం ద్వారా తెలుసు, బట్ యాక్చువల్ గా తనకు పవర్ లేదని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత ఆగతా అతని నేమ్ అడిగినప్పుడు సమ్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఆగతాకు అతని నేమ్ వినపడకుండా చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఎప్పటి నుంచో నడుస్తున్న ఒక థియరీ. అదేంటో ఈ పాటికి మీలో చాలా మంది గెస్ చేస్తుంటారు. ఇట్స్ మెఫిస్టో. ఇతను నిజంగానే వాండా కొడుకు బిల్లీ అవుతే అప్పుడు మెఫిస్టో ఇతని మీద ఒక స్పెల్ ని వేసిండొచ్చు. యాక్చువల్ గా మార్వెల్ స్టూడియోస్ ఈ సిరీస్ ని కామిక్స్ రూట్ లో తీసుకెళ్తుండొచ్చు. ఎందుకంటే కామిక్స్ లో వాండా పిల్లలు ఒరిజినల్ గా మెఫిస్టో సోల్స్ అండ్ మెఫిస్టో వాళ్ళని తిరిగి రిటర్న్ తీసేసుకుంటాడు. సో ఆ విధంగా వాండా తన పిల్లల్ని కోల్పోతుంది అనమాట కామిక్స్ లో. బట్ మళ్ళీ వాళ్ళు బిల్లీ అండ్ టామీగా రీఇన్కార్నేట్ అవుతారు. వాళ్ళు వాండా పిల్లలే అని రియలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళంతా ఒక ఫ్యామిలీగా రీయూనైట్ అవుతారు.
ఎలాగో మెఫిస్టో నేమ్ ని ఈ సిరీస్ లో యూజ్ చేసినట్టు ఆ సిరీస్ ఎగ్జిక్యూటివ్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు కాబట్టి ఇతను నిజంగానే మెఫిస్టో క్రియేట్ చేసిన సోల్ అండ్ రీఇన్కార్నేటెడ్ బిల్లీ అవుతే అప్పుడు డెఫినెట్లీ టీన్ మీద మెఫిస్టో స్పెల్ ఉంటుంది. అండ్ అతన్ని టీన్ అని ఎందుకు పిలుస్తున్నారో కూడా మీకు అర్థమై ఉంటుంది. ఎలాగో అతను నేమ్ రివీల్ చేయలేడు కాబట్టి అండ్ అతని ఏజ్ 16 కాబట్టి ఆగతా టీన్ అని పిలుస్తుంది. సో ప్రజెంట్ ఆగతా పవర్లెస్ అండ్ సేలెం 7 తనని చంపడానికి వస్తున్నారు కాబట్టి తిరిగి పవర్స్ గెయిన్ చేసుకోవడానికి తనతో పాటు విచెస్ రోడ్ దగ్గరికి రమ్మని టీన్ చెప్తాడు. బట్ అక్కడికి వెళ్ళాలంటే వాళ్ళకు విచెస్ కవన్ కావాలి. అన్ఫార్చునేట్లీ ఆగతాకు కవన్ లేదు అండ్ వాండావిజన్ సిరీస్ లో తను కవన్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడం కూడా మనం చూసాం. సో కొత్త కవన్ ఫామ్ చేయడం కోసం విచెస్ ని వెతకడానికి వాళ్ళిద్దరు కార్లో వెళ్తుంటారు. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, టీన్స్ బాయ్ ఫ్రెండ్. కామిక్స్ లో హల్క్లింగే బిల్లీస్ బాయ్ ఫ్రెండ్. అతనికి హల్క్ ఫీచర్స్ తో పాటు షేప్ షిఫ్టింగ్ అబిలిటీస్ కూడా ఉంటాయి. సో కొంతమంది ఈ సిరీస్ లో ఉన్న పర్సనే హల్క్లింగ్ అయ్యుండొచ్చని అంటున్నారు. చూడాలి మరి సిరీస్ లో అతను ఎవరో అనేది. సెకండ్ వన్, ఒక విచ్ ఎక్కడుంటే ఆ ప్లేస్ లో డెఫినెట్లీ ఒక కవెన్ ఉంటుంది. ఇది యాక్చువల్ గా ఒక విచ్ రూల్. ఆ ప్లేస్ చుట్టూ 3 మైల్స్ రేడియస్ లో కవెన్ ఫామ్ చేయడానికి అట్లీస్ట్ నార్మల్ విచెస్ అయినా ఉంటారు. దీనివల్ల ఆగతా కొంచెం డిసప్పాయింట్ అవుతుంది, ఎందుకంటే కవెన్ ఫామ్ చేయడానికి తనంత పవర్ఫుల్ విచెస్ ఇంకెవరు లేరు కాబట్టి. సో ఫస్ట్ లిలియా అనే ఒక సైకిక్ దగ్గరికి వెళ్తారు. ఆగతాను చూడగానే లిలియా తనొక బ్యాడ్ విచ్ అని గుర్తుపట్టి కవెన్ ఫామ్ చేయడానికి రిజెక్ట్ చేస్తుంది. ఆగతా విచెస్ రోడ్ వాక్ చేయడానికి వెళ్తుందని చెప్పగానే లిలియా సర్ప్రైజ్ అయ్యి అదొక డెత్ విష్ అని వాన్ చేస్తుంది. అందుకే ఆగతా తనకొక డివినేషన్ విచ్ కావాలని చెప్తుంది. డివినేషన్ విచ్ అంటే ఆ విచ్ ఫ్యూచర్ ని చూడగలదు అండ్ ఈవెన్ హిడెన్ నాలెడ్జ్ ని కూడా డిస్కవర్ చేస్తుంది. సో అందుకే లిలియా సైకిక్ రీడర్ గా షాప్ ని రన్ చేస్తుంటుంది. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇదంతా సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆగతా వాళ్ళందరి పవర్స్ ని స్టీల్ చేస్తుందేమోనని లిలియా వరీ అవుతుంది. బట్ వాళ్ళంతా ఆగతా మీద వాళ్ళ మ్యాజిక్ పవర్స్ తో బ్లాస్ట్ చేస్తే తప్ప అలా మ్యాజిక్ ని స్టీల్ చేయలేదని ఆగతా క్లారిటీ ఇస్తుంది. యాక్చువల్లీ ఆగతా చెప్పింది నిజమేనని ఎపిసోడ్ ఎండింగ్ లో విచెస్ రోడ్ ని సమన్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. స్టార్టింగ్ లో డోర్ సమన్ అవ్వనప్పుడు ఆగతా వాళ్ళందరినీ ట్రిగర్ చేసి తన మీద వాళ్ళ పవర్స్ ని యూజ్ చేసేలా చేస్తుంది. అలా వాళ్ళ మ్యాజిక్ స్టీల్ చేసి ఎస్కేప్ అవ్వచ్చని ప్లాన్ చేస్తుంది. సో లిలియా దగ్గర కూడా అంత పవర్ ఉండదు కాబట్టి తనకు కూడా విచెస్ రోడ్ కి వెళ్ళాలని ఉంటుంది. బట్ ఒప్పుకోదు. సడన్ గా లిలియాను ఎవరో పొసెస్ చేసి విచెస్ నేమ్స్ రాసి లిస్ట్ ని ఆగతాకి ఇస్తుంది. లిలియాకు తనతో జాయిన్ అవ్వాలని ఉండదు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ లిస్ట్ లో తన నేమ్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఆగతా జెనిఫర్ కేల్ అనే పోషన్ స్విచ్ దగ్గరికి వెళ్తుంది. పాస్ట్ లో వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉండటం వల్ల తనకు ఆగతా అంటే ఇష్టం ఉండదు. కానీ తన మీదున్న బైండింగ్ స్పెల్ వల్ల జెనిఫర్ మ్యాజిక్ పోయిందని ఆగతాకు తెలుసు కాబట్టి విచెస్ రోడ్ ని తనతో పాటు క్రాస్ చేస్తే ఎండ్ లో తన మ్యాజిక్ తను రీగెయిన్ చేసుకోవచ్చని చెప్తుంది. బట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే జెనిఫర్ తనని విచ్ కిల్లర్ అని పిలుస్తుంది, ఎందుకంటే వాండావిజన్ సిరీస్ లో ఆగతా విచెస్ ని చంపడం మనం చూసాం. సో జెనిఫర్ ఇందుకే ఆగతాను అంత ఈజీగా నమ్మలేదు. కానీ తన మీదున్న లీగల్ ఇష్యూస్ వల్ల తన లైఫ్ టైం అంతా ప్రిజన్ లో ఉండాల్సి వస్తుందని టీన్ రివీల్ చేస్తాడు కాబట్టి తన మ్యాజిక్ తిరిగి వస్తే అవన్నీ క్లియర్ చేసుకోవచ్చని కన్విన్స్ అయ్యి వాళ్ళతో జాయిన్ అవ్వడానికి అగ్రీ చేస్తుంది. తర్వాత అలైస్ అనే బ్లడ్ విచ్ దగ్గరికి ఆగతా అండ్ టీన్ వెళ్తారు. ఒక విచ్ చైల్డ్ ని సింపుల్ గా బ్లడ్ విచ్ అని పిలుస్తారు. వాళ్ళ మదర్ ఒక ఫేమస్ సింగర్ అని రివీల్ చేయడం మనం చూసాం. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆగతాకు ఫ్రీక్వెంట్ గా ఎనిమల్స్ కనిపిస్తుంటాయి, లైక్ క్రో, రాట్ అండ్ వుల్ఫ్. సేలెం 7 ఎనిమల్స్ లాగా తనను వాచ్ చేస్తున్నారని ఆగతా అనుకుంటుంది. యాక్చువల్ గా కామిక్స్ లో సేలెం 7 యానిమల్స్ లాగా చేంజ్ అవ్వగలరు. అండ్ ఈవెన్ ఎపిసోడ్ ఎండింగ్ లో సేలెం 7 వచ్చారు కాబట్టి ఈ యానిమల్స్ తప్పకుండా వాళ్ళే అయి ఉంటారు. దీన్ని బట్టి తనకు అంత టైం లేదని రియలైజ్ అయ్యి త్వరగా ఈ విచెస్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆలిస్ ఈ విచెస్ రోడ్ ఉందని అసలు నమ్మదు. బట్ తన మదర్ ఈ విచెస్ రోడ్ కోసం వెళ్లి తప్పిపోయిందని అనుకుంటుంది. ఆగతా ఒకసారి ఆల్రెడీ అక్కడికి వెళ్ళొచ్చింది కాబట్టి తన మదర్ గురించి తెలుసుకోవడంలో హెల్ప్ చేస్తానన్నందుకు తను కన్విన్స్ అయ్యి జాయిన్ అవుతుంది. తర్వాత సీన్ లో కార్ లో టీన్ తను అసలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తున్నప్పుడు మళ్ళీ అతని మీద ఉన్న స్పెల్ వల్ల ఆగతా అతని వాయిస్ వినలేకపోతుంది. ఇతను వాండా కొడుకు బిల్లీ అనే అనిపిస్తుంది. బట్ ఇక్కడున్న పెద్ద క్వశ్చన్ ఏంటంటే అతని మీద ఆ స్పెల్ ఎవరు వేశారు? మెఫిస్టోనా లేకపోతే ఇంకెవరైనా? ఈవెన్ దీన్ని టెస్ట్ చేయడానికి ఆగతా కార్లో రేడియో సౌండ్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అవన్నీ క్లియర్ గా వినిపిస్తాయి ఎక్సెప్ట్ అతని వాయిస్ తప్ప. సో అలా వాళ్ళిద్దరూ తిరిగి ఆగతా హౌస్ కి రిటర్న్ అవుతారు. బట్ ఆగతా బయటకు వచ్చి చూస్తే తనకు ఒక వుల్ఫ్ కనిపిస్తుంది. సేలెం 7 వస్తున్నారని ఇంకా తనకు అర్థమవుతుంది. లాస్ట్ కి విచెస్ అంతా గ్యాదర్ అవుతారు, కానీ వాళ్ళలో గ్రీన్ విచ్ మిస్ అవుతుందని రియలైజ్ అవుతారు. యాక్చువల్ గా లిలియా ఆగతాకి ఇచ్చిన లిస్ట్ లో 4 నేమ్స్ మెన్షన్ చేస్తుంటుంది. ఆ లాస్ట్ నేమ్ పర్సన్ ది కాదు, బట్ బ్లాక్ హార్ట్ అని మెన్షన్ చేస్తుంటుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఆ బ్లాక్ హార్ట్ ఎవరిదో కాదు, రియో వెడెలే అని అర్థమవుతుంది. కాబట్టి రియో వెడెలే ఆ గ్రీన్ విచ్. అండ్ వాళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి ఈ గ్రీన్ విచ్ విచెస్ రోడ్ లో ట్రావెల్ చేయడానికి వెరీ ఇంపార్టెంట్ విచ్ అని అర్థమవుతుంది. బట్ ఆగతా అండ్ రియోకి ఇష్యూస్ ఉండటం వల్ల ఆగతా వెళ్లి షారోన్ డేవిస్ ని పార్టీ అని అబద్ధం చెప్పి రియో రీప్లేస్మెంట్ గా తీసుకొస్తుంది. సో ఫైనలీ వాళ్ళంతా డోర్ ని సమన్ చేస్తుంటే టీన్ వెళ్లి సేలెం 7 ని కాసేపు ఆపడానికి ట్రై చేస్తూ ర్యాబిట్ ని పట్టుకుంటాడు. మేబీ ఈ ర్యాబిటే ఆగతా కొడుకు నికోలస్ స్క్రాచ్ అయ్యుండొచ్చు. అండ్ మేబీ అతనే కావాలని ర్యాబిట్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యుండొచ్చు, ఎందుకంటే సేలెం 7 కు ట్రాన్స్ఫర్మేషన్ పవర్ ఉంది కాబట్టి.
సో వాళ్ళంతా బ్యాలెడ్ ఆఫ్ ది విచెస్ రోడ్ని పాడుతుంటారు కానీ ఫస్ట్ డోర్ కనిపించదు. ఇంకా సేలెం 7 వస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఫైట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదని ఆగతా వీళ్ళందరినీ ఇన్సల్ట్ చేస్తూ వాళ్ళ పవర్స్ని ఆగతా మీద యూజ్ చేయాలని ట్రిగర్ చేస్తుంది. బట్ లిలియాకు దీని గురించి తెలుసు కాబట్టి తను రియలైజ్ అయ్యి తన పవర్స్ని యూజ్ చేయదు. లక్కీలీ షారన్ డేవిస్ ఆ డోర్ సమన్ అవ్వడం చూసి వాళ్ళందరికీ ఆ డోర్ని చూపిస్తుంది. సేలెం 7 ఆల్మోస్ట్ ఇంకా బేస్మెంట్లోకి వచ్చేస్తుంటారు. సో సెకండ్ థాట్ లేకుండా టీన్ వెంటనే ఆ డోర్లో ఉన్న స్టేర్స్ దిగి వెళ్ళిపోతాడు. సేలెం 7 రాకముందే అందరు ఇంకా లేట్ లేకుండా అతని వెనకే వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేస్తారు. ఫైనలీ అందరూ విచెస్ రోడ్ ని చేరుకొని ఆగతాను చూసి వాళ్ళు కూడా షూస్ తీసేసి వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. నాకైతే పర్లేదు, ఈ సిరీస్ మిగతా సిరీస్ తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్స్ గురించి కూడా మన ఛానల్లో బ్రేక్ డౌన్ వీడియోస్ వస్తాయి కాబట్టి మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ న్యూస్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను మీ క్రాటోస్ సైనింగ్ ఆఫ్.